అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ ఎప్పుడైతే ఈ మూడిటి మధ్య యుద్ధం జరుగుతుందో, యుద్ధం ఆ మూడు దేశాల మధ్య జరుగుతున్నప్పటికీ దీని యొక్క ఫలితం అన్ని దేశాలు అనుభవిస్తున్నాయి. అందులో ముఖ్యంగా భారతదేశం కూడా అని చెప్పాలి. ఎందుకంటే గ్యాస్ కొరత అనేది ఏర్పడింది. మనకు ఆల్రెడీ సముద్ర మార్గాల నౌకల ద్వారా గ్యాస్ తెప్పిస్తున్నప్పటికీ కూడాను రాబో రోజుల్లో ఈ యుద్ధం ఇలానే కొనసాగితే గ్యాస్ కొరత ఏర్పడే అవకాశాలు ఉన్నాయి అని చెప్పేసి విశ్లేషకులు చెప్తున్నారు. క్రూడ్ ఆయిల్ కొరత కూడా ఏర్పడే అవకాశాలు ఉన్నాయి అని చెప్పేసి రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అయితే గతంలో చూసుకుంటే నరేంద్ర మోడీ గారు ఒక మాట అన్నారు, మన దగ్గర క్రూడ్ ఆయిల్ నిల్వలు అనేవి చాలానే ఉన్నాయి, ప్రపంచంలో ఎక్కడ యుద్ధం జరిగినా గానీ మనకి ఎలాంటి బాధ లేదు, మన దగ్గర ఈ ధరలు ఈ విధంగానే ఉంటాయి అని చెప్పేసి ఆయన చెప్పారు. కానీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా ఒక మాట అన్నారు, రష్యా నుండి ఎవరైతే క్రూడ్ ఆయిల్ కొనుగోలు చేసుకుంటారో, మరి ముఖ్యంగా భారతదేశానికి సంబంధించి మీరు హ్యాపీగా కండి క్రూడ్ ఆయిల్ అనేది ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ హ్యాపీగా మీరు క్రూడ్ ఆయిల్ అనేది తెచ్చుకోవచ్చు, దానికి నేను పర్మిషన్ ఇస్తున్నాను అంటే రష్యా కూడా మీరెవరు పర్మిషన్ ఇవ్వడానికి అని చెప్పేసి అంది. అంటే ఎక్కడ ఏం జరుగుతున్నా వాళ్ళు ముగ్గురు కొట్టుకు చేస్తున్నా గానీ మనకి రావాల్సిన ముడి చమురు ఏదైతే ఉందో అదంతా కూడా వస్తుంది. ఇటు గ్యాస్ కావచ్చు, ఆయిల్ కావచ్చు, ఏదైనా కానీ. అయినప్పటికీ కూడా మన దగ్గర నిలువ ఉన్నప్పటికీ కూడా ప్రెసెంట్ భారతదేశంలో చూస్తే కొన్ని రేట్లు అనేవి అమాంతం పెరిగిపోతూ వస్తున్నాయి. మనం వంటకి వాడే నూనె రేటు పెరిగింది, తర్వాత గ్యాస్ సిలిండర్ రేటు పెరిగింది. బయట ఏవైతే షాప్స్ పెట్టుకుంటారో వాళ్ళకి సిలిండర్స్ దొరకలేని సిచ్యువేషన్, అంటే బ్లాక్ లో ఎవరు కూడా సిలిండర్స్ అమ్మే సిచ్యువేషన్ లో లేరు, వాళ్ళందరూ కూడా దాచుకునే పనిలో పడ్డారు. మరి ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు అయితే డీజిల్ అండ్ పెట్రోల్ ధరలు పెరగలేదు, ఎందుకంటే మన దగ్గర ఆల్రెడీ నిలువలు ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. ఈ యుద్ధం గనుక ఇలానే కొనసాగితే ఏప్రిల్ 29 లోపు ఈ పెట్రోల్, డీజిల్ అలానే కొన్ని వస్తువుల మీద ఛార్జెస్ పెరిగే అవకాశాలు ఉన్నాయి అని చెప్పేసి కొంతమంది చెప్తున్న మాట. మరి ఈ యుద్ధం ఎప్పుడు అవుతుంది అనేది ఎవరికి తెలియదు. కానీ ఈ యుద్ధం వల్ల నష్టపోతున్న వాళ్ళు చాలానే ఉన్నారు. మనకి క్రూడ్ ఆయిల్ అంటే కొన్ని సిచ్యువేషన్ లో భారతదేశంలో ఏర్పడిన కొన్ని ఇన్సిడెంట్స్ ని మనం ఇక్కడ ప్రస్తావించుకోలేదు. ఒక దగ్గర పెద్ద పెద్ద టన్నులు, బిందులు లాంటివి తీసుకొచ్చేసి ఒక మనం ఇంట్లో వాటర్ ట్యాంక్స్ అనేవి ఉంటాయి కదా, అలాంటి ట్యాంక్స్ తీసుకొచ్చి దాంట్లో డీజిల్, పెట్రోల్ లాంటివి నింపుకొని పోతున్నారు. ఎందుకంటే ఒకవేళ యుద్ధం మరీ పెరిగి డీజిల్ రేటు పెరగచ్చు, పెట్రోల్ రేటు పెరగచ్చు, పెరిగితే మేము కొనుక్కోగలమనే ఒక అనుమానం, లేదంటే లేదు అని చెప్పేసి స్టాక్ అయిపోయింది అని చెప్పేసి చెప్తే మా నిత్యావసర మా జీవితం ఎలా కొనసాగాలన్న ఉద్దేశంతో కూడా కొంతమంది స్టోర్ చేసుకోవడానికి ఇలాంటి పద్ధతులు యూజ్ చేస్తున్నారు. ఇవి మనం రెగ్యులర్ గా చూస్తున్నాం. అలానే గ్యాస్ సిలిండర్ల విషయానికి వచ్చేసేపటికి రెండేసి తీసుకొచ్చి ఇంట్లో స్టోర్ చేసుకున్నారు. మరి ఇలాంటి సిచ్యువేషన్ వస్తున్న నేపథ్యంలో కొన్ని బంక్స్ కూడా క్లోజ్డ్ బోర్డు పెట్టేశాయి. అంటే అవి వర్క్ అవ్వట్లేదు, కొన్ని బంక్స్ మాత్రమే వర్క్ అవుతున్నాయి. అందులోనూ పవర్ అండ్ నార్మల్ది మనకు ఉంటుంది, ఇది తెలుసు. ఇదే గనక యుద్ధం కొనసాగినా ఒకవేళ ఆగిపోయినా సరే ఈ ఏప్రిల్ 29 కల్లా రేట్లు పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయి అని చెప్పేసి అంటున్నారు. మరి దీని మీద మోడీ గారు ఎలాంటి డెసిషన్ తీసుకుంటారు, ఎట్లా అయితే గ్యాస్ ని యుద్ధం జరుగుతున్నప్పటికీ సేఫ్ గా సముద్ర మార్గాన్ని ఎలా అయితే తీసుకొస్తున్నారో క్రూడ్ ఆయిల్ ను కూడా అలానే తీసుకొచ్చి అవే రేట్లు కొనసాగిస్తారా, లేదు అంటే యుద్ధం వాతావరణాన్ని దృష్టిలో పెట్టుకొని వీటి రేట్లు పెంచుతారా అనేదైతే వేచి చూడాల్సిందే.